సంసారి సరిగంగా స్నానాలు ఆడబోతే ముసలి మొగుడిని మొసలు ఎత్తుకెళ్లిందంట అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. యాక్టింగ్ విషయానికి వస్తే నవరసాలు అలవోకగా పలికించడం, ఒక్క టేక్ లోనే పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం జూనియర్ ఎన్టీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. ఎలాంటి కష్టమైన స్టెప్స్ అయినా, ఎలాంటి గ్రేస్ మూమెంట్స్ అయినా తారక్ అవలీలగా చేయగలడు. యాక్టింగ్ లో, డాన్స్ లో, స్క్రీన్ ప్రజెన్స్ లో ఎన్టీఆర్ ని కొట్టేవాడే లేడు. RRR మూవీతో పాన్ ఇండియన్ బాక్సాఫీస్ వారికి దిగిన ఎన్టీఆర్ మైండ్ బ్లోయింగ్ కాంబోస్ ని సెట్ చేసుకుని పాన్ ఇండియన్ కుంభస్థలానికి ఎసరు పెట్టాడు. వాటిలో ఒకటే వార్ 2. బాలీవుడ్ స్పై యూనివర్స్ లో తను భాగమయ్యాడు. ఇండియాస్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లో ఒకటిగా ఉంది ఈ సినిమా. బేసిక్ గా ఈ సినిమా పైన అంత ఇంట్రెస్ట్ లేదు ఆడియన్స్ కి. కానీ ఎన్టీఆర్ ఈ సినిమాతో బాలీవుడ్ లో డైరెక్ట్ గా డెబ్యూ ఇవ్వబోతున్నాడు. ఈ ఒక్క విషయమే ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ని స్కై లెవెల్లో ఉంచింది. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా నిన్న ఈ వార్ 2 టీజర్ ని రిలీజ్ చేశారు. బేసిక్ గా ఈ ఎస్రాస్ ఫిలిమ్స్ వాళ్ళు చేసే అన్ని స్పై థ్రిల్లర్ మూవీస్ ఒకేలా ఉంటాయి. సేమ్ స్టోరీ, సేమ్ లుక్స్, సేమ్ కాస్ట్యూమ్స్. అయితే ఈ సినిమాల పైన ఆడియన్స్ కి ఎందుకంత మోజ్ అంటే హాలీవుడ్ స్టైల్లో చేజింగ్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ప్రేక్షకుల్ని థ్రిల్ ఫీల్ అయ్యేలా చేస్తాయి అవి. అందుకే ఈ ఫ్రాంచైజ్ సిరీస్ పైన అంత హైప్ ఉంటుంది. నిన్న రిలీజ్ చేసిన ఎన్టీఆర్ టీజర్ కూడా సేమ్ అలానే ఉంది. అయితే యాక్షన్ సీన్స్ మామూలుగా లేవు. ఎన్టీఆర్ లుక్ అండ్ గెటప్ నార్మల్ గానే ఉన్నా తనకిచ్చిన ఎలివేషన్స్, తన స్క్రీన్ ప్రజెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ మైండ్ బ్లోయింగ్. అసలు ట్రైన్ సీన్ కానీ, లాస్ట్ లో హృతిక్ అని ఎన్టీఆర్ ఫేస్ ఆఫ్ షాట్స్ కానీ మామూలుగా లేవు. టీజర్ లోనే ఇలా ఉంటే రేపు 70mm స్క్రీన్ పైన ఆ విధ్వంసాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవేమో. స్టైలిష్ రాయ్ ఏజెంట్ గా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఓ రేంజ్ లో ఎలివేట్ అయింది. నెగిటివ్ షేడ్స్ లో ఉండే పాత్ర అయినా సరే దాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. ఆ పాత్రని ఎలివేట్ చేసిన తీరుని మెచ్చుకోవచ్చు. ఎన్టీఆర్ కి, హృతిక్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. మొత్తానికి టీజర్ అయితే ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలు కూడా అందుకుంది. అయితే ఎన్టీఆర్ పైన, ఈ సినిమా పైన విషయం చిమ్మడానికి కొన్ని శక్తులు డ్యూటీ ఎక్కాయి. యథావిధిగా తమ పనిని మొదలెట్టేశాయి. ఆ శక్తులేవో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. వయసు వస్తే వంకర గాడిద కూడా రంకలేస్తుందని ఎన్టీఆర్, బాలయ్యల సినిమాలు వచ్చేసరికి అన్నయ్యలు తగుదనమ్మా అని రెడీగా ఉంటారు. వాళ్ళ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రం గోసి ఇప్పుకొని రెడీగా ఉంటారు, ఏ దిక్కు నుంచి పారిపోదామా అని. గతంలో ఇలాగే చేశారు. కానీ చివరికి ఏమైంది? కర్ర ఇచ్చి మరి పళ్ళు రాలగొట్టించుకున్నట్లయింది వ్యవహారం. దేవర విషయంలో సేమ్ నెగిటివిటీ తెచ్చారు, ట్రోలింగ్ చేశారు. కానీ చివరికి ఏమైంది? సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చేసిన బిజినెస్ పైన కళ్ళు చెదిరే లాభాలు అందించి అద్భుతమైన లాంగ్ రన్ ని దక్కించుకుంది. హిట్ టాక్ వచ్చినప్పుడు ఏ కుయ్యగాడైనా కలెక్షన్స్ రాబడతాడు. కానీ నెగిటివ్ టాక్ తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టేవాడికే ఓ రేంజ్ ఉంటుంది. దేవర కొట్టిన దెబ్బకి ఫేక్ కలెక్షన్ పోస్టర్ వేసుకోవాల్సి వచ్చింది. ప్రపంచమంతా గొల్లున నవ్వింది. భోగమిల్లు తగలబడుతుంటే గోచిగుడ్డల కోసం వెతుకున్నట్టు సినిమా అల్ట్రా డిజాస్టర్ అయి నిర్మాత నెత్తిన తడిగుడ్డ పడుతుంటే ఈ ఫ్లాప్ ని ఎవరు నెత్తిన వేయాలా అని దేబురించారు. గతంలో కోటాలు నెత్తిన వేసినట్టు వేద్దామనుకుంటే ముందే గ్రహించిన సాంబార్ అన్నయ్య దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నా జోలికొస్తే సాంబార్ బకెట్ తోనే కొడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక చేసేదేం లేక పైరసీ చేశారని ఎవరో ఆకాశరామన్న పైకి తోశారు. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందని ముందు అందరి సినిమాలని, అందరి హీరోలని ట్రోలింగ్ చేయించి సినిమా శంకరగిరి మాన్యాలు పట్టుకుపోయేసరికి ట్రోలింగ్ తో చంపేశారు, అనవసరమైన నెగిటివిటీ తెచ్చారని బోరున విలపించారు. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు. వార్ 2 సినిమా హిట్ అయితే పాన్ ఇండియన్ సినిమాల్లో హ్యాట్రిక్ కొట్టిన హీరోగా ఎన్టీఆర్ పేరిట ఒక రేర్ రికార్డు వచ్చి చేరుతుంది. అంతేకాదు ఈ సినిమాతో ఎన్టీఆర్ కి నార్త్ లో ఒక బలమైన మార్కెట్ ఏర్పడుతుంది. రాబోయే డ్రాగన్ మూవీ డే 1 300 కోట్లు రాబట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అప్పుడు నెంబర్ 1 ఎవరు అనే క్వశ్చన్ ఉండదు, పోటీ పడే స్థాయి కూడా ఆ హీరోలకి ఉండదు. అందుకనే ఈ ఏడుపులు. ఎవరెంత ఏడ్చినా వార్ 2 మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. మరి ఈ ఏడుపుల గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.